నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఎల్లంపేట మున్సిపాలిటీ 23వ వార్డు డబీల్పూర్ కౌన్సిల్ అభ్యర్థిగా పార్టీ తనను ఎన్నికల బరిలో నిలిపిందని కౌన్సిలర్ అభ్యర్థి ఎండి ఆరిఫ్ అన్నారు. నేడు 23వ వార్డు డబీల్పూర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో భారీ నామినేషన్ ర్యాలీ నిర్వహించి భారత్ బైబిల్ కాలేజీలో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. సందర్భంగా ఎండి ఆరిఫ్ మాట్లాడుతూ తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. తనను కౌన్సిలర్గా గెలిపిస్తే ప్రజల అవసరాలు, వార్డు అభివృద్ధి, ప్రజల అవసరాలు, ప్రజాసేవకై మరింత విస్తృతంగా పనిచేస్తానని చెప్పారు. కరోనా సమయంలోనూ ప్రజలకు నిత్యావసర సరుకులతో పాటు అన్ని విధాల సహాయంగా ఉండడం జరిగిందని అన్నారు. నామినేషన్ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డీజే బండి పెట్టండి. ఇక్కడ నమాజ్ ప్రోగ్రామ్ ఉంది కనుక. గతంలో కాంగ్రెస్ పార్టీకి నేను 20 ఏళ్ల నుంచి సేవ చేస్తున్నా. నన్ను గుర్తించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాకు 23వ వార్డుల బీఫామ్ ఇవ్వడం జరిగింది. నేను 23వ వార్డు నుంచి పోటీ చేస్తున్నా ఎల్లంపేట మున్సిపాలిటీ. ఇలా అదేవిధంగా నాకు దేవుడిచ్చిన కాడికి అన్ని విధాల మంచిగా ఉన్నా నేను. కనుక నాకు సేవ చేసే అవకాశం కనిపించాలని ఓటర్లను కోరుతున్నా. ఓటర్లు కూడా అందరూ నాకు సహకరించి మంచి మెజార్టీతో గెలిపించాలి. నా సొంతంగా మా ఫాదర్ పేరు మీద నాకు ట్రస్ట్ ఉంది. నేను ఒక గత 7-8 సంవత్సరాల నుంచి విలేజ్లో ప్రతి సంవత్సరం ఒక 3,000 మందికి చీరలు ఇస్తాను. అదే కాకుండా కరోనా టైంలో ఒక 4,000 మందికి నా సొంతంగా ఒక 18 లక్షల రూపాయలు పెట్టి ఒక కిట్టు మంచి నూనె కానీ, ఉప్పు కానీ, బియ్యం కానీ ప్రతిది ఒక 4,000 ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ ఊళ్ళో చాలా సోషల్ సర్వీస్ చేస్తాను. ఇంకా నాకు ఈ పదవి వస్తే ఇంకా సోషల్ సర్వీస్ చేయడానికి నాకు మంచి అవకాశం ఉంటుంది. కొట్లాడి మన బయటకి తెచ్చి సగం నేను కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక దయచేసి డబీల్పూర్ ఓటర్లు, నాకున్నటువంటి నా వార్డు ఉన్న ఓటర్లు ప్రత్యేకంగా నాకు ఓటేసి గెలిపించాలని మనవి చేస్తాను.